ఫ్రీగా మాట్లాడు. నీ పేరేంటమ్మా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 కొడుకులండి. ఏం చేస్తారమ్మా? గొర్రెలుగా అతను సేద్యం చేస్తున్నాడండి. వాడికి ఇంటర్ చదువుతున్నాడు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. పెద్ద కొడుకా? పెద్ద కొడుకు పిల్లోడు. పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంకొకడు? ఒకరేనా? ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు? ఒకటే ఎందుకు? 2 కావాలి కదా. మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. నీకెంతమంది పిల్లలు? 2 మగపిల్లలేనా? ఇప్పుడు నీ కొడుక్కి ఒకటే కొడుకు, మరి ఎట్లా? నిజమేనమ్మా, నీకు 2, ఆయనకు ఒకరే. జనాభా తగ్గిపోతా ఉంది. ఇంకొక కొడుకు ఏం చేస్తాడు? రెండోవాడు? ఎంతమంది? కూతురు కొడుక చదువుకుంటున్నారా? ఏం చదువుకుంటున్నారు? మా పెద్దమ్మ బాగా ఎల్కేజీ ఇంగ్లీషు బాగా చదువుకుంటున్నారా? నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు లేదా? నీకు పింఛన్ లేదా ఇప్పుడు? కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచి, ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఇమ్మంటానమ్మా, పింఛన్ ఇస్తారు. ఓకే, కూర్చొని చెప్తాను ఏం చేయాలి. రారా, నువ్వేం చెప్పక్కర్లని అడిగిందని చెప్పమ్మా. నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. మీ ఇంట్లో ఎవరున్నారమ్మా? నువ్వు ఒకటేనా? పింఛన్ వస్తుందా? ఎంత ఇచ్చారు? కరెక్ట్గా ఇస్తున్నారా? నెల ఇస్తున్నారా? ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? ఎవరన్నా? కాదు, లంచం లేదా? తీసుకోరా? గౌరవంగా ఇస్తున్నారా? ఎక్కడ మీ ఇంటికి వస్తున్నారా? మొదటి తారీఖు ఇస్తారా? ఈరోజు ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇచ్చారు? ఈరోజు 10 ఇచ్చారు. దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడ? ఏమన్నా బయట పెట్టుకుంటారా? బంధువులు లేవనా? స్నేహితులా? ఎవరింట్లో పెడతావు డబ్బులు? నాకెవరు లేరు. చెయ్యి అయిపో, ఏ పని చేసుకోలేదు, కన్ను చూపు తక్కువ. ఇప్పుడు నీకు ఇల్లు కావాలా? నాకు ఇల్లు కావాలి స్వామి. ఓకే, ఇమ్మీడియట్గా ఇల్లు. అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మీది. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి. చేపిస్తానమ్మా, చేపిద్దాం. కూర్చోతా రామ్మా. రామ్మా. ఎంతమంది అమ్మా? కూతురికి 3 పిల్లలు. పిల్లడు చదివి టీచర్ కొట్టు చదివి పలకోకుండా ఊరుకున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు పిల్లడు. ఏం చదువుతున్నాడు వాడు? మీ వాడు మనవాడు ఏం చదువుతున్నాడు? ఉన్నాడు ఎక్కడ? ఇక్కడ లేడయ్యా, టంగుటూరు దగ్గర. పక్కూరా? టంగుటూరు దగ్గర. టంగుటూరు అంటే అక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఓ, అమ్మాయిది ఆ ఊరు, అక్కడ ఇచ్చావు. అక్కడ వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడే ఉంటావు. భర్త చచ్చిపోయాడు మొన్న. ఈ 2 నెలలు అవుతుంది ఆ అబ్బాయి చచ్చిపోయి కూడా. అమ్మాయి పచ్చివర్గం వచ్చింది. 2 సంవత్సరాల నుంచి లేవట్లే. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ పిల్లోడి పరిస్థితి ఏమీ లేదు. నా కొడుకులకి 2కి, ఒక కొడుకేమో కిడ్నీలు ఒకటి వచ్చి, ఒక కొడుకేమో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెంకటేశ్వరు ఇక్కడే ఉండరు. వెంకటేశ్వరు ఉన్నాడు, వడ్లమూడి వెంకటేశ్వరు. ఇక్కడ ఉన్నాడా? రాలేదయ్యా, రాలేడు, ఇంటికాడే ఉంటాడు. హాస్పిటల్లో చూసుకున్నాడు. మందులు ఎప్పటికప్పుడే మందులు తెచ్చుకుంటున్నారు. చిన్న కొడుకు కిడ్నీలు పాల్ట్ అయితే అబ్బాయి ఒంగోలు పోయి వస్తుంటాడు. ఇప్పుడు ఒంగోలు పోయి ఏమైనా భూమి ఉందమ్మా వాళ్ళకు? లేదయ్యా. నీకు 4,000 వస్తుందా? 4,000 వస్తుంది. ఓకే, మరి నేను మాట్లాడతా. ఇట్రా అమ్మా, నువ్వురా.
ఏంటమ్మా నీ పేరేంటి? అర్జుడు మై సుబ్బాయమ్మ స్వామి. సుబ్బాయమ్మ చెప్పు ఏంటి? ఎంతమంది ఉన్నారు? నలుగురు అన్నల తమ్ముళ్ళు, ఇద్దరు ఆడపిల్లలమే. ఆ, అయితే నలుగురు అన్నల తమ్ముళ్ళని మయ్యని మా మప్పని 7గురు చంపారు. కొత్తోళ్ళు శ్రీరాములు చెప్పాలా? కొత్తోళ్ళు శ్రీరాములు అట్లు కాదు, పాడు కాదు. యా. సారీ పెద్దగా బొమ్మాలన్నాడు. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నీ సమస్య రామ్మా, నీ సమస్య పరిష్కారం చేస్తాను. ఇప్పుడు పర్లేదమ్మా తల్లి, మాట్లాడదాం. మీరు ఓకే ఓకే తల్లి, కూర్చోమ్మా, కూర్చో.